నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. రహదారులపై పరుగులు తీసే వాహనాలు చూసాం, పట్టాలపై దూసుకెళ్లే రైళ్లను చూసాం, ఆకాశంలో ఎగిరే విమానాలను చూసాం. కానీ ఆకాశంలో పక్షిలా ఎగురుతూ నేరుగా వచ్చి నదులు జలాశయాల నీటిపై హంసలా ల్యాండ్ అయ్యే సీప్లేన్ ప్రయాణాన్ని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన పర్యావరణ హిత రవాణా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా పచ్చ జెండా ఊపుతూ నిధులు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకమైన ఉడాన్ కింద ఏపీలో మొత్తం 10 వ్యూహాత్మక ప్రాంతాలలో వాటర్ ఏరోడ్రోమ్లను నిర్మించేందుకు కేంద్రం సుమారు 200 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించింది. ఈ వీడియోలో ఏపీలో ఖరారైన ఆ 10 అద్భుతమైన ప్రాంతాలేంటి, దీనివల్ల పర్యాటక రంగం ఎలా మారబోతుంది, మరియు మొదటి విడతలో ప్రారంభం కాబోతున్న రూట్ విశేషాలు ఏంటో క్షుణ్ణంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పొడవైన సముద్ర తీరంతో పాటు కృష్ణా, గోదావరి లాంటి జీవనదులు, శ్రీశైలం లాంటి భారీ జలాశయాలకు నిలయం. ఈ సహజ వనరులను పర్యాటక పరంగా వాడుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం మొదటి విడత కింద 10 అత్యంత కీలకమైన ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ లిస్టులో విజయవాడ ప్రకాశం బ్యారేజ్లోని బెర్మ పార్క్, శ్రీశైలం డ్యాం, విశాఖపట్నం అరకులోయ, చల్లని హిల్ స్టేషన్ లంబసింగి, కాకినాడ, రాజమండ్రి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి, సూర్యలంక తీరం మరియు ప్రకృతి రమణీయతకు నిలయమైన దిండి ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు రాయలసీమ గ్రాండ్ క్యాన్యన్ గా పేరుగాంచిన గండికోట మరియు వైఎస్ఆర్ జిల్లాలోని జలాశయ ప్రాంతాలను కూడా ఈ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతుంది. ఒక్కో ప్రాంతంలో వాటర్ ఏరోడ్రోమ్, ప్లాంటింగ్ జెట్టీలు మరియు ప్రయాణికుల రక్షణ వసతుల కోసం 20 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం నిధులు కేటాయించడంతో ఈ ప్రాంతాలన్నిటికీ సరికొత్త మహర్దశ పట్టబోతుంది. ఈ మెగా ప్రాజెక్ట్ కింద అత్యంత వేగమైన అందుబాటులోకి రాబోతున్న రూట్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం డ్యాం కారిడార్. అధికారుల విశ్లేషణ ప్రకారం ఈ రూట్ రవాణా పరంగా మరియు భక్తుల అవసరాల దృష్ట్యా అత్యంత లాభదాయకమైనదిగా గుర్తించబడింది. సాధారణంగా విజయవాడ నుంచి ఘాట్ రోడ్ల మీదుగా శ్రీశైలం వెళ్లాలంటే దాదాపు 5-6 గంటల సమయం పడుతుంది. కానీ ఈ సీప్లేన్ ద్వారా కేవలం 55 నిమిషాల్లోపే దట్టమైన నల్లమల అడవులు, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షిస్తూ శ్రీశైలం చేరుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ప్రకాశం బ్యారేజ్ ను పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష 100% విజయవంతం కావడంతో ఈ బెర్మ పార్క్ పరిధిలోనే వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణ పనులను మొదటగా ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నీటిపై విమానాలు నడపడం అనేది ఎంత క్రేజీగా ఉంటుందో దానికి స్థానిక జలచరాలు, పర్యావరణం మరియు మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రాథమిక అనుమతులను మంజూరు చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలను సిద్ధం చేసింది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కాలుష్య రహిత క్లీన్ ఫ్యూయల్ టెక్నాలజీని వాడేలా నిబంధనలు రూపొందించనున్నారు. అలాగే స్థానిక మత్స్యకార గ్రామాల ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించి వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానికులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు లభించేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. వైజాగ్ లాంటి తీర ప్రాంతాల కోసం భారత నౌకాదళం నుంచి కూడా అవసరమైన నిరాక్షేపణ పత్రాలను సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 200 కోట్ల ఆర్థిక సాయం అందడంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయబోతుంది. ఈ ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్వహించనున్నారు. మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తే విమానాల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకే అప్పగిస్తారు. ఈ సర్వీసులు నడపడానికి ఇప్పటికే స్పైస్ జెట్ మరియు ఎయిర్ ఏషియా లాంటి ప్రముఖ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విమానయాన సంస్థలు తీవ్ర ఆసక్తిని కనబర్చాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ సీప్లేన్ల కమర్షియల్ ఆపరేషన్లను పూర్తి స్థాయిలో ప్రారంభించి సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో ఈ విలాసవంతమైన ప్రయాణాన్ని అందించాలన్నదే లక్ష్యంగా పనులు పరుగులు పెడుతున్నాయి. ఇక ప్రస్తుతం మాల్దీవులు మరియు అండమాన్ నికోబార్ దీవులు లాంటి ప్రీమియం టూరిజం ప్రాంతాలకే పరిమితమైన ఈ సీప్లేన్ సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్లోని 10 అద్భుతమైన ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తే రాష్ట్ర పర్యాటక రంగ ప్రపంచ పటంలోనే ఒక కొత్త మైలురాయిని అధిగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రం కేటాయించిన 200 కోట్ల బడ్జెట్ పై మరియు విజయవాడ నుంచి అరకు, శ్రీశైలం, లంబసింగి ప్రాంతాలకు రాబోతున్న ఈ సీప్లేన్ ప్రయాణాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.